స్థానిక శ్రీశైల హై స్కూల్ మరియు భారతి బీఈడి కళాశాల ప్రాంగణంలో నేడు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని బీటెక్ అడ్మిషన్ల ప్రక్రియపై విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీనివాసరావు, డీన్ రమణ, శ్రీశైల విద్యా సంస్థల స్పెషల్ ఆఫీసర్ మురళీ కృష్ణ, హెడ్ మాస్టర్ నబీ సాహెబ్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కేశవమూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన శ్రీశైల విద్యా సంస్థల చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డికి యూనివర్సిటీ ప్రతినిధులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీశైల పబ్లిక్ స్కూల్ భారతి బీఈడి కళాశాలలో కంచి పీఠం వారి యొక్క ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీటెక్ అడ్మిషన్ సంబంధించి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం వచ్చేసి శ్రీ యూనివర్సిటీ వీసీ గారు శ్రీనివాస్ గారు, డీన్ వెంకటరమణ గారు రావడం జరిగింది. ఈ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ పోచా బ్రహ్మారెడ్డి గారి యొక్క రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా సంస్థలలో ఎడ్యుకేషన్, డిసిప్లిన్, మోరల్ వాల్యూస్ సంబంధించి అత్యున్నత సంస్థ. దానికి సంబంధించి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఆయుర్వేదం, లా కోర్సు, సంస్కృతం, ఆర్ట్స్ అండ్ సైన్స్ మొదలైనటువంటి బిఎడ్ మొదలైన 50 కోర్సుల దాకా ఉన్నాయి. తెలుగు విద్యార్థులే 70% మంది దాకా ఉన్నారు. తెలుగు వాతావరణం బాగా ఉంటుంది. అక్కడ అత్యంత శ్రద్ధతో విద్యార్థుల్ని చూడటం జరుగుతుంది. మంచి విద్యతో పాటు మంచి నడవడిక, మంచి సంప్రదాయాలతో విద్యాబోధన జరుగుతూ ఉంటుంది. తర్వాత అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు, డాక్టరేట్ ఉన్నటువంటి అధ్యాపకులు ఉన్నారు. ఫీజులు అవన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. మనకి ఈ నంద్యాల ప్రాంతానికి నుంచి చాలామంది విద్యార్థులు అక్కడ చదువుకున్నారు, ప్రస్తుతం కూడా చదువుతున్నారు. సుమారుగా క్యాంపస్లో 3,500 మంది విద్యార్థులు ప్రస్తుతం వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారు. ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని నంద్యాల పౌరులు ఉపయోగించుకుని వారి పిల్లల్ని ఇందులో చేర్చి అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా మంచి భారతీయతో కలిసినటువంటి విద్యా విధానాన్ని, ఆధునిక విద్యని సంపాదించి, ప్లేస్మెంట్స్ కూడా సంపాదించి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని నా ఆకాంక్ష. ఈ విద్యా సంస్థ చైర్మన్ గారు బ్రహ్మానందరెడ్డి గారికి మా విశ్వవిద్యాలయం తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. For admission for 26-27 is open. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ కంచి డీమ్డ్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ మార్క్స్ పెట్టుకుని డైరెక్ట్గా మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ జరుగుతుంది. సో మా వెబ్సైట్ చూసి మీరు